అదేంటక్క? ఇదెందుకు తింటున్నావు? ఫ్రూట్స్ కదా అని తింటున్నా. పపాయ తినకూడదని తెలీదా? నువ్వెందుకు పడేసావు? తినకూడదని నువ్వే చెప్పావు కదమ్మా. నువ్వు తినకూడదని కాదు, ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు తినకూడదు అని. తింటే ఏమవుతుంది? ఒక్కోసారి గర్భస్రావం అవుతుంది, బిడ్డకి ప్రమాదం ఏర్పడొచ్చు, అనుకోకుండా సమస్యలకి కారణం అవుతుంది. అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు బొప్పాయి తినకూడదు. ఆ విషయం నాకు తెలీదక్క. చూడు, నువ్వు న్యూట్రిషన్ అని చెప్పావు కదా, నీకు తెలీదా ఏ ఫుడ్ పెట్టాలో ఏ ఫుడ్ పెట్టకూడదు అని? ఏది పడితే అది తీసుకుని వచ్చి పెట్టేస్తావా? సారీ మేడం, ఇంట్లో వేరే ఫ్రూట్స్ లేవు, అది మాత్రమే ఉంది. ఇది ఫ్రూట్స్ తినే టైం కదా అని తీసుకొచ్చాను. సారీ మేడం, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. శిశిర, నువ్వు కూడా ఏం తినాలో ఏం తినకూడదు అని తెలుసుకోవాలి. నువ్వు ఏమేం తినాలో అవన్నీ నేను లిస్ట్ చెప్తాను, అవే తినాలి, సరేనా? మిగతావన్నీ ఇగ్నోర్ చేసే, ఓకేనా? సరే అక్క. సరే, ఆ లిస్ట్ నీకిస్తాను, ఆ లిస్ట్ నీకు కూడా ఇస్తాను. అవి మాత్రం చేసి పెడితే చాలు. వెళ్ళు. థ్యాంక్స్ అక్క. ధైర్యంగా ఉండు, ఇకపైనైనా జాగ్రత్తగా ఉండు. మీరు కూర్చోండి. పర్లేదు, మీరు తినండి, నేను తర్వాత తింటాను. కూర్చో రాజ్, కూర్చో. కూర్చో. మీకోసమే స్పెషల్గా చేశాను మేడం. షీ టెల్లింగ్ దిస్ నో పుట్టింగ్, దట్ నో పుట్టింగ్ అని శివగామి గారు వార్నింగ్ ఇచ్చారు కదా. మంచిదేగా. ఒక్క నిమిషం శిశిర, ఒక్క నిమిషం. ఏమైంది? జస్ట్ వెయిట్. ఏమైందక్క? 5 minutes వెయిట్ చేయి. దేనికక్క ఇది? దేనికంటే ఇందులో ఏమైనా కలుపుంటే ఈ పాటికి నాకేదైనా అయి ఉండేది. నాకేం కాలేదంటే ఇందులో ఏమీ లేదని. ఏంటిది? అంటే దీంట్లో విషం కలిపామనా నీ ఉద్దేశం? నా అనుమానాలు నాకున్నాయి. ఏమో, ఎవరికి తెలుసు, కలుపుండొచ్చు కదా. అంత అవసరం ఎవరికీ లేదు. సిల్లిగా అనిపించడం లేదా? అదే నేనైతే ఏం చేసేదాన్నో తెలుసా? నా పక్కన ఎవరున్నారో వాళ్ళకి తినిపించేదాన్ని, వాళ్లనే టేస్ట్ చేయమనేదాన్ని. ఇది నా చెల్లెలి విషయం కదా. శిశిర, ఇచ్చుడు, ఇది స్వయంగా నేనే చేసింది. నీకిష్టం కదా ఎగ్ రైస్ అంటే? ఇదిగో. చాలా ఆగో. ముందు నువ్వు తిను. రాజ్, ప్రేమలు అనుమానాలు ఆవిడికే కాదు మాకు ఉంటాయి. తినమను. కమాన్ శిశిరా.
సరే. ఇప్పుడు హ్యాపీనా? నేను ఇక్కడికి వచ్చింది నా చెల్లెల్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎక్కువ చేస్తున్నావు. అక్క నువ్వేమనుకోవద్దు. రాజు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. నువ్వంటే ఇంకా అతిగా ప్రవర్తిస్తాడు. ప్లీజ్ యూ జస్ట్ రిలాక్స్. సరే, ముందు నువ్వు భోంచేసి శిశిరా. మీరు ఇదంతా క్లీన్ చేసేయండి. పట్టు. అక్క చీటింగ్. తిను. అక్క సూపర్. భవాని ఇప్పుడు నువ్వు పెన్నీకి తినిపించు. ఇటివ్వు.